ఫస్ట్ ఆస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీ కానీ లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కానీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవ అంశం ఏంటి అంటే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు చదవాలి. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు. హలో ఎవరీవన్, ఏపీలో డిఎస్సి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి, అదేవిధంగా తెలంగాణలో రాబోయేటటువంటి డిఎస్సి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మనకి ఇచ్చేటటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ సిలబస్ బ్రేక్ డౌన్ చేసి దాని మీద మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, స్కూల్ సిలబస్ ని ఎట్లా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ సిలబస్ ని ఎట్లా చదువుకోవాలి అనేటటువంటిది ఇక్కడ కంప్లీట్ గా ఒక వీడియో రూపంలో చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా తెలంగాణ ఏపీ ఆస్పిరెంట్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఇక మనకి తీసుకున్నట్లయితే మనకి ఇచ్చేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలని మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇచ్చేటటువంటి అంశాలన్నీ కూడా మనకి కొన్ని టాపిక్స్ లాగా ఇవ్వటం జరుగుతుంది. స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి బోటనీ జువాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి కొన్ని టాపిక్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మెయిన్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి తెలంగాణ ఆస్పిరెంట్స్ కానివ్వండి లేకపోతే ఏపీ ఆస్పిరెంట్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా 100% జాబ్ వస్తుంది. మనం ఎన్నిసార్లు ఈ స్కూల్ బుక్స్ చదివినా గానీ ఉపయోగం ఉండదు. ఎన్నిసార్లు చదివి ఎన్నిసార్లు రివిజన్ చేసినా గానీ మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి బిట్లను మనం ఖచ్చితంగా చేయగలిగినట్లయితే 100% మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం గత ప్రశ్నపత్రాలని కూడా 2025లో తయారైనటువంటి రిలీజ్ అయినటువంటి ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్స్ ని కూడా మనం అనాలిసిస్ చేసామండి. దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో కూడా ప్రశ్నపత్రం అనేది అదే స్థాయిలో ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలు, బోటనీ జువాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా 100% ఎవరైతే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ మార్కులు రావాలి అంటే ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా చదవాలి, మనకి అసలు ఏ అంశాలు ఉన్నాయి, బోటనీలో ఏ అంశాలు ఉన్నాయి, జువాలజీలో ఏ అంశాలు ఉన్నాయి అనేటటువంటిది మనం ఇక్కడ డీటెయిల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. చేసేటటువంటి ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మీరు డిఎస్సి రాసే వరకు కూడా మీతో పాటు ఈ మా సక్సెస్ జర్నీ కూడా మీ యొక్క జర్నీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. చూడండి, మనకి ఇంటర్మీడియట్ జువాలజీ సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడండి, బోటనీకి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడు. అంటే జువాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి చాప్టర్స్ ని ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా బోటనీ ఫస్ట్ ఇయర్ బోటనీ, సెకండ్ ఇయర్ బోటనీకి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, మొదటి 8 చాప్టర్లు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి చాప్టర్లని డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 9, 10, 11, 12, 13. సో ఈ చాప్టర్లు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి అంశాలను మనకి ఇవ్వటం జరిగింది. చూడండి, మనకి దీంట్లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా అవే సిలబస్ ని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత బోటనీ తీసుకున్నట్టయితే మొదటి 8 చాప్టర్లు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్లు. సో ఇవ్వండి, మనకి ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఈ చాప్టర్లు మొత్తం కూడా మొదటి 8 చాప్టర్లు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటనీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత 9, 10, 11, 12, 13 ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీ కానీ లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కానీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవ అంశం ఏంటి అంటే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు చదవాలి. చాలా మంది ఇంటర్మీడియట్ సిలబస్ మారుతుంది, లేకపోతే
ఈ సిలబస్ మారుతుంది, ఆ సిలబస్ మారుతుంది అనేటటువంటి రకరకాలైనటువంటి గందరగోళంలో ఉంటున్నారు యాస్పిరెంట్స్. సో అవన్నీ కూడా మనకు అవసరం లేదండి. ఈ యాజ్ పర్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా చేంజ్ అయినప్పుడు 1-2 టాపిక్స్ కొన్ని అప్డేట్ చేస్తాడు తప్ప కంప్లీట్ గా ఉన్న సిలబస్ ని తీసివేసి వేరే కొత్త సిలబస్ అనేది ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు కూడా రాదు. సో కాబట్టి మీ యాస్పిరెంట్స్ దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని బ్రేక్ చేయొద్దు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్పాము. ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు స్కూల్ బుక్స్ చదివేటంత డెప్త్ గా చదవాల్సినటువంటి అవసరం లేదు. స్కూల్ బుక్స్ మనం ఎట్లయితే ఎక్కువ మొత్తంలో చదువుతున్నామో అంత స్టాండర్డ్ గా ఇంటర్మీడియట్ బుక్లు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి రీసెంట్ గా జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి డిఎస్సిలో మనకి బయాలజికల్ సైన్స్ పేపర్ ని మనం అనాలిసిస్ చేసాము. దాంట్లో మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే మనకి ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ మీద మనకి ఈ చాప్టర్ లో ఉన్నటువంటి కనిపించేటటువంటి అంశాలను మాత్రమే అడగడం జరిగింది. దాని మీద ఎక్కువ డెప్త్ గా ఆలోచించే విధంగా అండర్స్టాండింగ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మనకి డైరెక్ట్ గా దీంట్లో కనిపించేటటువంటి బిట్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో కాబట్టి యాస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్స్ మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇచ్చినటువంటి టైం టేబుల్ మనం చెప్పాం ఆల్రెడీ. గతంలో మనం ఒక ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అంశాలను కూడా కలిపి ఏ విధంగా మనం స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ చదవాలి అనేటటువంటిది ఒక వీడియో చేయడం జరిగింది. మరి దాంట్లో టైం టేబుల్ లో మనం 60 డేస్ అంటే 90 డేస్ టైం టేబుల్ ని మనం చెప్పడం జరిగింది. సో మరి ఆ 90 డేస్ టైం టేబుల్ లో కేవలం 60 డేస్ లో మనం మొత్తం ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేటటువంటి టైం టేబుల్ ని ఇవ్వడం జరిగింది. సో మరి దీంట్లో చాలా మంది ఆస్పిరెంట్స్ స్కూల్ బుక్స్ నే చదువుకుంటూ ఎక్కువ వాటిని చదువుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఖచ్చితంగా. స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ బిట్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు అంటే మీరు స్కూల్ లెవెల్లో బుక్స్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ సంబంధించినటువంటి అంశాలు చదువుకునేటప్పుడు మొత్తం దీంట్లో మెర్జ్ అయిపోతాయండి. అవన్నీ అక్కడ మనం ఏదైతే చదువుకున్నామో అంశాలు మొత్తం కూడా దీంట్లోకి మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మనం ఎపికల్చర్ సంబంధించినటువంటి ఒక లెసన్ చెప్పాం. ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి అప్లైడ్ బయాలజీ సంబంధించినటువంటి దాంట్లో ఎపికల్చర్ తేనెటీగల పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక లెసన్ ఉంది టాపిక్. దాన్ని మనం వీడియో చేయడం జరిగింది. సో ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని నేను డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి దాని మీద బిట్స్ అనేవి మనం ఆ టాపిక్ మనం చదువుకున్నప్పుడు మనకి అదే రిలవెంట్ గా ఉన్నటువంటి టాపిక్ ఎక్కడ ఉంది? 8th క్లాస్ లో ఉంది. సో కాబట్టి మరి ఆ 8th క్లాస్ లో ఉన్నటువంటి బుక్ లో ఉన్నటువంటి ఆ ఎపికల్చర్ ఏదైతే ఉందో తేనెటీగల పరిశ్రమ, అది చదివేటప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకుని చదువుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పింది ఏంటి అంటే మనకున్నటువంటి ఈ 60 డేస్ 90 డేస్ టైం టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఒక 10-12 రోజులు మాత్రమే స్కూల్ బుక్స్ కి కేటాయించండి. 10-12 రోజుల్లో మీరు స్కూల్ బుక్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయొచ్చండి. కంప్లీట్ చేసిన తర్వాత మాక్సిమం పార్ట్ మీరు ఇంటర్మీడియట్ ని చదవండి. సో ఇంటర్మీడియట్ ని మనకి చెప్పాము ఒక 50 రోజుల పాటు ఇంటర్మీడియట్ చదవాలని చెప్పాము. సో దీంట్లో 50 రోజుల పాటు చదివేటటువంటి ఇంటర్మీడియట్ లో రెగ్యులర్ గా ప్రతిరోజు ఒక చాప్టర్ మాత్రమే తీసుకోండి. ఆ చాప్టర్ ని అనాలిసిస్ చేస్తూ చదువుకోండి. దాంట్లో మనకి అంటే మొత్తం లైన్ టు లైన్ రాదు. ఏదైనా ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ ఉంది. జీర్ణ వ్యవస్థలో మనం దంత సూత్రాలు, తర్వాత జ్ఞాన దంతాలు, సో ఇట్లాంటి అంశాలు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. కనపడేటటువంటి ఆ టెక్స్ట్ బుక్ లో మనకి ఎక్కువగా బోల్డ్ ఐటమ్స్ కనిపిస్తుంటాయి. అలాంటి అంశాలు మెయిన్ టాపిక్స్ మీద మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చదువుకునేటప్పుడు ప్యారలర్ గా ఆల్రెడీ మనం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో మానవ జీర్ణ వ్యవస్థను గురించి మనం చదువుకునేటప్పుడు 10th క్లాస్ లో ఉన్నటువంటి మానవ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చాప్టర్ మొత్తం కూడా దాంట్లోకి మెర్జ్ అయిపోయిందండి. ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి మనం ఈ బుక్స్ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలను చదువుకునేటప్పుడు ఆ అంశము దానికి సంబంధించినటువంటిది స్కూల్ బుక్స్ లో ఎక్కడ ఉంది, 8th, 9th, 10th లో ఎక్కడ ఉంది అని ఒకసారి దాన్ని పక్కన పెట్టుకున్నట్లయితే ఆల్రెడీ గతంలో మనం స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 8th, 9th, 10th బుక్స్ మళ్ళీ ఎక్కువగా చదివారు చాలా మంది ఆస్పిరెంట్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఆ స్కూల్ బుక్స్ పక్కన పెట్టుకుని ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు
దానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా అక్కడ మనకి కలుస్తాయి. కాబట్టి ఆ టాపిక్ ను కూడా పక్కన పెట్టుకొని ఒక్కసారి దాన్ని చూసుకొని దీన్ని కూడా చదువుకున్నట్లయితే మీకు 100% మీరు మార్కుల్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మరి మనకి ఇచ్చినటువంటి డిఎస్సిలో ఇచ్చినటువంటి బాటనీ జువాలజీ సంబంధించినటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఏ టాపిక్స్ మీద మనకి ఎక్కువగా బిట్లు వస్తున్నాయంటే దాదాపు అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తున్నాడు అండి. అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క అంశంలో కూడా మరీ లోతుగా అయితే ప్రశ్నలు అనేవి ఎట్టి పరిస్థితిలో రాలేదు. అన్ని కూడా మనకి జనరల్ గా కనిపించేటటువంటి అంశాల మీద మనకి ఇంటర్మీడియట్ లో బిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ కూడా ఆ స్థాయిలో చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో మరి ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి చాప్టర్ అండి. మరి ఈ చాప్టర్ మనం చదువుకునేటప్పుడు మనకి 9th క్లాస్ లో ఉన్నటువంటి అంశాలు మొత్తం వచ్చేస్తాయి దాంట్లోకి. మీరు ఈ చాప్టర్ చదువుకునేటప్పుడు 9th క్లాస్ లో ఉన్నటువంటి మనకి క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి జాతి, ప్రజాతి, కుటుంబము, క్రమము, ఇట్లాంటి వర్గీకరణ సంబంధించినటువంటి విట్టేకర వర్గీకరణలో ఆ అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి దీంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ రెండవది. సో దీంట్లో మనకి జంతు కణజాలాలు ఉంటాయండి. దీంట్లో సిమెట్రీ కానివ్వండి, లేకపోతే ఇంకా సౌస్టోమ్, సిమెట్రీ, తర్వాత కణజాలాలు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అంటే ఈ చాప్టర్ చదువుకునేటప్పుడు 9th క్లాస్ లో ఉన్నటువంటి జంతు కణజాలాలు మొత్తం కూడా దాంట్లోకి మనకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ. సో మరి దీంట్లో యానిమల్ డైవర్సిటీ 1, 2 ఉంది. దీంట్లో అకశేరుకాల వర్గీకరణ, తర్వాత 2 అనేది సకశేరుకాల వర్గీకరణ. సో మరి ఇవి రెండు చదువుకునేటప్పుడు మనకి 9th క్లాస్ లో మనకి క్లాసిఫికేషన్ ఉంది. దాంట్లో ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంట్రేటా, ప్లాటిహెలింథిస్, నెమాటిహెలింథిస్, అనిలేడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకానోడెర్మటా, ఇవన్నీ కూడా దాంట్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 2 లో కార్ డేటా ఉంటుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, అవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ లో ఇవ్వటం జరిగింది. సో మరి దీంట్లో మనకి ఇచ్చినటువంటి బిట్ కూడా ఇచ్చాడు. సరీసృపాలని, పక్షుల్ని కలిపేటటువంటి జీవి ఏది అని అన్నాడు. లేకపోతే ఆర్కియాప్టెరిక్స్ ఏంటి అని చెప్పి బిట్ అడగటం జరిగిందండి. సజీవ శిలాజమా లేకపోతే సందాయకమా, ఇట్లాంటి బిట్లు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలని స్కూల్ బుక్స్ ని మనం కోఆర్డినేషన్ చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ కు సంబంధించినటువంటి అంశాలు స్కూల్ బుక్ లో ఎక్కడ ఉన్నాయో కూడా మనకి అర్థమైపోతుంటది. ఆల్రెడీ అవి చదివాము. దానికి రెలవెంట్ గా ఉన్నటువంటివి ఇక్కడ మళ్ళీ మనం చదువుతూ ఉంటాం. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. సో ఇది ఇంటర్మీడియట్ లో ప్రత్యేకంగా ఉంది. అంటే 10th క్లాస్ లో మనకి కొంచెం తక్కువగా ఉంటుంది దీనికి సంబంధించింది. ఇప్పుడు అమీబా, పారామీషియం, యూగ్లినా వాటిలో ఉన్నటువంటి లోకోమోషన్ చలనం ఎట్లా జరుగుతుంది, తర్వాత వాటిలో రిప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. దీంట్లో మొత్తం పారాసైట్స్ సంబంధించిన ఉంటుందండి. పారాసైట్స్ సంబంధించినటువంటి అంశాలు, తర్వాత హ్యూమన్ హెల్త్ కి సంబంధించినటువంటి అంశాలు, ఎయిడ్స్, ఇట్లాంటివి దీంట్లో కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో మెర్జ్ అయిపోతాయి. నెక్స్ట్ టైప్ స్టడీ ఆన్ పెరిప్లానెటా. బొద్దింకకు సంబంధించినటువంటి టైప్ స్టడీ ఉంటుందండి. ఖచ్చితంగా దీని మీద కూడా బిట్లు అడిగాడు. బొద్దింకలో ఎన్ని రకాలైన ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి, ఎన్ని జతల రెక్కలు ఉంటాయి, లేకపోతే దాంట్లో ఆ గ్రంథులు ఎక్కడ ఉంటాయి. సో వీటి మీద వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఖచ్చితంగా దీని మీద చాలా బిట్లు అనేవి రావడం జరిగిందండి. ఈకాలజీ, ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి అంశాల్లో మరి ఈ ఈకాలజీ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా మనకి 9th, 10th లో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా ఇంటర్మీడియట్ లో ఇవి చదువుకునేటప్పుడు దాంట్లో మనకి కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లో 5 రకాలైనటువంటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ సంబంధించినటువంటి అంశాలు వాటి మీద ఎక్కువ బిట్లు రావడం జరిగిందండి. మరి అలాంటి అంశాలు మొత్తం కూడా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో చదివితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో ఇంతవరకు ఫస్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి అంశాల్లో మనకి 1, 2, 3, 4. సో ఇవన్నీ ఏంటంటే మనకి మానవ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, కోఆర్డినేషన్, హార్మోన్స్. సో ఈ అంశాలు మొత్తం కూడా మనం దీంట్లో రావడం జరుగుతుంది. సో ఇవి చాప్టర్లు చదువుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా స్కూల్లో 10th క్లాస్ లో ఉన్నటువంటి ఈ చాప్టర్స్ మొత్తం వరుసగా ఉన్నాయి మనకి. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ, ఇవన్నీ కూడా దాంట్లో మనకి కలిసిపోయే అవకాశం ఉంటుంది. హ్యూమన్ రిప్రొడక్షన్. సో హ్యూమన్ రిప్రొడక్షన్ ఇది చదువుకునేటప్పుడు మనకి 10th క్లాస్ లో ఆటోమేటిక్ మనకి ఆల్రెడీ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మేల్, ఫీమేల్ ఉంది. అది కూడా దాంట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది.
తర్వాత జెనెటిక్స్ ఖచ్చితంగా జెనెటిక్స్ మీద కూడా బిట్లు చాలా రకాలైనటువంటి బిట్లు రావడం జరిగిందండి. దాంట్లో హైబ్రిడైజేషన్ సంబంధించిన మోనో హైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటివి కొన్ని బిట్లు, దాంట్లో ఉన్నటువంటి రేషియోలు ఇచ్చాడు. ఫీనోటైప్ కి జీనోటైప్ కి రేషియోలు పేరెంట్స్ జనరేషన్ లో సేమ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ గా ఉన్నప్పుడు రేషియో ఎట్లా ఉంటుంది అని అడగటం జరిగింది. సో ఈ విధంగా జెనెటిక్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా. తర్వాత డామినేట్ క్యారెక్టర్స్ ఏంటి, రెసిసివ్ క్యారెక్టర్స్ ఏంటి అంటే మనకి స్టార్టింగ్ లో మెండల్ సంబంధించినటువంటి అతను బఠానీ మొక్కల్లో ఎంపిక చేసుకున్నప్పుడు 7 ఆల్టర్నేటివ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాము. సో వాటిలో డామినేట్ క్యారెక్టర్స్ ఏవి, రెసిసివ్ క్యారెక్టర్స్ లో ఒకటి అడిగాడు. ఇటు పక్కన 3 ఇచ్చి 3 రెసిసివ్ క్యారెక్టర్స్ ఇచ్చాడు, ఒకటి డామినేట్ క్యారెక్టర్ ఇచ్చి దీంట్లో డామినేట్ క్యారెక్టర్ ని బహిర్గత లక్షణాన్ని గుర్తించండి అని అడగటం జరిగింది. సో ఇట్లా మనకి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి జెనెటిక్స్ మొత్తం చదువుకున్నట్లయితే మొత్తం 10th క్లాస్ లో ఉన్నటువంటి జస్ట్ ఒక 10% మాత్రమే, అదంతా కూడా దాంట్లో కలుస్తుంది. మొత్తం కూడా మన కాన్సెప్ట్లు చదువుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఎట్లా చదవాలి, ఎక్కడ బిట్ వచ్చింది అనేది ఆల్రెడీ మనం గతంలో కొన్ని చాప్టర్స్ ని మనం చెప్పడం జరిగింది. మరి మీరు ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ జువాలజీ, ఇంటర్మీడియట్ బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్లు చూసినట్లయితే డైరెక్ట్ గా ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఆర్గానిక్ ఎవల్యూషన్. సో దీంట్లో మరి జీవ పరిణామం అనేది ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మనకి కంప్లీట్ గా ఉంటుంది. ఆ చాప్టర్ ని కూడా మీరు మొత్తం పైన మంచిగా లైట్ గా చదువుకుంటూ ఇంపార్టెంట్ అంశాలను నోట్ చేసుకోవడం ద్వారా ఈజీగా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటివి మనకి అందులో ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి రిలవెంట్ గా ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ అప్లైడ్ బయాలజీ. సో ఈ అప్లైడ్ బయాలజీలో మనకి ఏముంటాయంటే మనకి ఫిషరీస్ కానివ్వండి, ఆక్వాకల్చర్ కానివ్వండి, లేకపోతే సెరికల్చర్, ఎపికల్చర్, తర్వాత ఇట్లాంటి అంశాలు మొత్తం కూడా దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం చదువుకోవడం ద్వారా మనకి 8th క్లాస్ లో ఉన్నాయి చాలా వరకు. మనకి ఫిషరీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, చేపల పరిశ్రమ, తేనెటీగల పరిశ్రమలు. సో ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్లలో ఉంటాయండి. ఖచ్చితంగా వీటి మీద కూడా అప్లైడ్ బయాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి బిట్లు అనేవి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి దాంట్లో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను చదువుకుంటూ వాటిని నోట్స్ రాసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బాటనీ అండి. బాటనీ తీసుకున్నప్పుడు మరి బాటనీలో కూడా మనకి ఇది కూడా అంతే, డైరెక్ట్ మనకి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి చాప్టర్స్ లో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో ఈ చాప్టర్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి మొక్కలకు సంబంధించినటువంటి జాతి, ప్రజాతి, క్రమము, కుటుంబము, క్రమము, తరగతి, సో వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ కింగ్డమ్. సో ఇదేంటి అంటే దీంట్లో మనకి విట్టేక క్లాసిఫికేషన్ లో మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే ఈ చాప్టర్ ఈ అంశాలు ఉన్నాయి 9th క్లాస్ లో. సో వీటిని డీటెయిల్ గా ఇచ్చాడు ఇక్కడ. సో అంటే మొనీరాకి సంబంధించినటువంటి అంశాలు, వాటికి ఎగ్జాంపుల్స్, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా. సో ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్లు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ముఖ్యమైన అంశాలు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ. దీంట్లో ప్లాంట్స్ కు సంబంధించినటువంటి రూట్స్ దగ్గర నుంచి ఇచ్చాడు. రూట్స్, తర్వాత స్టెమ్, లీవ్స్, వాటిలో ఉన్నటువంటి మోడిఫికేషన్స్, ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో వచ్చేస్తాయి. మరి ఇవి చదువుకుంటే, ఈ చాప్టర్ చదువుకున్నట్లయితే మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బిట్స్ మొత్తం కూడా చాప్టర్లు అన్ని కూడా దాంట్లో మెర్జ్ అయిపోతాయండి. అవన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి. సో ఈ అంశాలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేరు రూపాంతరాలు కానివ్వండి, కాండ రూపాంతరాలు కానివ్వండి, పత్ర రూపాంతరాలు కానివ్వండి. సో ఈ అంశాలు మొత్తం కూడా మనం దీంట్లో నేర్చుకుంటాం. ఫ్లవర్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ ఫ్లవర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈజీగా మనం దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ రిప్రొడక్షన్. ప్లాంట్స్ లో రిప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, సెక్సువల్ రిప్రొడక్షన్, ఏ సెక్సువల్ రిప్రొడక్షన్, దాంట్లో ఉండేటటువంటి రకాలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చాడు. సో ఇది కూడా మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో ప్లాంట్స్ లో రిప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, ఎంబ్రియో శాక్ ఎట్లా ఉంటుంది, పెండకోశం ఎట్లా ఉంటుంది, దాంట్లో కణాలు ఎట్లా ఉంటాయి, పరాగ సంపర్కం ఎట్లా జరుగుతుంది. సో ఈ అంశాలు మొత్తం కూడా మనకి ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ ప్లాంట్ సిస్టమాటిక్స్. సో ఇక్కడ ప్లాంట్ సిస్టమాటిక్స్ లో ఏంటి అంటే ఇక్కడ మనకి కుటుంబాలు అండి, ఫ్యామిలీస్, మనకి లిలియేసి కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి సొలనేసి కానివ్వండి, ఇట్లా ఒక 3 ఫ్యామిలీస్, కుటుంబాలకు సంబంధించినటువంటివి ఇవ్వడం జరిగింది. మరి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కుటుంబాల్లో మనకి వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతలు అడుగుతాడు, ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి చూసుకోవాలి.
నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఇది ఆల్రెడీ మరి ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదువుకున్నప్పుడు మన స్కూల్లో ఉన్నటువంటి 8th 9th లో ఉన్నటువంటి సెల్, వాటికి సంబంధించినటువంటి సెల్ స్ట్రక్చర్ మొత్తం దాంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్. సో ఇది తీసుకున్నట్లయితే దీంట్లో ప్లాంట్స్ లో ఉన్నటువంటి టిష్యూస్ ఏంటి, మనకి మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూల కోణ కణజాలము, పేరంకైమ, ఏరంకైమ, స్క్లేరంకైమ. సో ఈ కణజాలాలు మొత్తం కూడా దాంట్లోకి రావడం జరుగుతుంది. తర్వాత విభాజక కణజాలము, సందాయక కణజాలము, ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి కణజాలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడే వస్తుంది. ఇవన్నీ కూడా ఇవి చదువుతుంటే అవి కూడా మనకి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో 9th క్లాస్ సంబంధించినటువంటి ఆ మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాలు బుక్ దగ్గర పెట్టుకుంటే మనకి చాలా ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏకదాడి బీజ కాండం అడ్డుకోతలు, ద్విదాడి బీజ కాండం అడ్డుకోతలు, వేరడ్డుకోతలు, వాటికి సంబంధించినటువంటి ద్వితీయ వృద్ధి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనకి దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్ ఈకాలజీ. సో దీంట్లో కూడా మనకి ప్లాంట్ ఈకాలజీలో ఇక్కడ మనకి జీరోఫైట్స్ అంటే ఏంటి, తర్వాత హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, తర్వాత మనకి భూమి మీద ఉండేటటువంటి మొక్కలు, జీరోఫైట్స్ ఎడారి మొక్కలు, నీటి మొక్కలు, ఇట్లాంటి అన్ని కూడా మనకి వాటికి సంబంధించినటువంటి అడాప్టేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 9th క్లాస్ లో అడాప్టేషన్స్ ఇన్ ఈకో సిస్టమ్స్ అనే చాప్టర్ ఇచ్చాడు. దాంట్లో ఈ అంశాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో అంటే ప్లాంట్స్ సంబంధించినటువంటి ఫిజియాలజీలో మనకి ఫోటోసింథసిస్ ఎట్లా జరుగుతుంది, రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది, దాని యొక్క మెకానిజం, తర్వాత ఫైటో హార్మోన్లు, తర్వాత గ్రోత్ హార్మోన్స్. సో వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ ప్లాంట్ ఫిజియాలజీలో ఉంటాయి. ఇవి కూడా మరి అంత డెప్త్ గా లేవండి. క్వశ్చన్లు అన్ని కూడా మనకి చేయగలిగినటువంటి విధంగానే ఆన్సర్లు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ మీద మనం కనీసం వాటి మీద అవగాహన అనేది పెంపొందించుకోవాలి. వాటి మీద మనకి ఎవరికైతే పరిజ్ఞానం ఉంటుందో వాళ్ళకి మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ కొంచెం పిల్లలకి వాళ్ళ స్థాయి కంటే స్కూల్ లెవెల్ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని కలిగినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పిల్లలకి న్యాయం చేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో మన సిలబస్ ని ఎక్కువ స్టాండర్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వాళ్ళు గ్యాదర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పిల్లలు షార్ప్ గా ఉంటారు. వాటికి రెలవెంట్ గా ఉన్నటువంటివి అడిగినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ని ఇంటర్మీడియట్ లెవెల్లో మనం తయారైనప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా మనకి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనకి సిలబస్ ని ఇంటర్మీడియట్ స్థాయికి పెంచడం జరిగింది. నెక్స్ట్ మైక్రోబయాలజీ. సో ఈ మైక్రోబయాలజీలో మనకి బ్యాక్టీరియాలు, వైరస్లు సంబంధించినటువంటి ఇచ్చాడండి. బ్యాక్టీరియాలు, వైరస్లు ఎట్లా ఉంటాయి, వాటిలో రకాలేంటి, వీటి మీద కూడా బిట్లు అనేవి రావడం జరిగింది. వాటి యొక్క సైజ్ అడుగుతాడు. తర్వాత అవి ఎట్లా రిప్రొడక్షన్ జరుపుకున్నాయి అనేటటువంటిది ఇక్కడ మైక్రోబయాలజీలో ఉంది. నెక్స్ట్ జెనెటిక్స్. సో ఈ జెనెటిక్స్ తీసుకున్నట్లయితే జెనెటిక్స్ కూడా మనకి ఆల్రెడీ ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు జువాలజీలో ఏదైతే జెనెటిక్స్ చదువుకున్నామో అదే జెనెటిక్స్ అనేవి సేమ్ అదే రకమైనటువంటిది ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో మోనో హైబ్రిడ్, డైహైబ్రిడ్, తర్వాత డామినెంట్, ఇన్కంప్లీట్ డామినెన్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మొక్కలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మంచిగా మనం మంచి ఇంట్రెస్ట్ తో చదువుకున్నట్లయితే మంచిగా ఎఫర్ట్ పెట్టి మంచి మార్కుల్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ. సో దీంట్లో డిఎన్ఏ ఏంటి, ఆర్ఎన్ఏ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్, తర్వాత ప్రోటీన్ సింథసిస్ ఎట్లా జరుగుతుంది. సో ఈ అంశాలు మొత్తం కూడా మనకి మాలిక్యులర్ బయాలజీలో ఉంటాయి. తర్వాత బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు ఎట్లా జరుగుతున్నాయి, దీన్ని మనకి అగ్రికల్చర్ లో ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, హైబ్రిడ్ వెరైటీస్ ఎట్లా తయారు చేస్తున్నారు, తర్వాత మానవాళి శ్రేయస్సులు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని కూడా బిట్లు గతంలో మొన్న అడిగినటువంటి పేపర్లో ఇవ్వటం జరిగింది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు 4 రకాలైనటువంటి టెక్స్ట్ బుక్ లో దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అంశాలని ముందు చూపుతోటి చదువుకుంటారో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. ఖచ్చితంగా ఇవే మనకి మెయిన్ కీ రోల్ ని ప్లే చేస్తాయి ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటివి. కాబట్టి మీరు స్కూల్ బుక్స్ ఎన్నిసార్లు చదివినా గానీ మీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే వస్తాయి, ఓకే, మీరు స్కూల్ బుక్ చదివినప్పుడు ఆ స్కూల్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ అనేది ఒక 80% ఉంటుంది, ఒక 20-30% ఇంటర్మీడియట్ ఇస్తుంది. సో మరి ఇంటర్మీడియట్ నుంచి వచ్చేటటువంటి ఆ 20-30% బిట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిట్లన్నీ కూడా మనం చేయాలి అంటే మనకి ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే ఆ బిట్లు కూడా దీంట్లో ఉన్నట్లే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక టిష్యూ సంబంధించినటువంటి ఒక బిట్ ఇచ్చాడండి. ఆ బిట్ ఇచ్చినప్పుడు అది మనం దేని నుంచి చెప్తాం, అది స్కూల్లో ఉన్న బిట్ అని చెప్తామా, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న బిట్ అని చెప్తామా అంటే ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఇచ్చినటువంటి సిలబస్ లో కొంతమంది ఏమంటున్నారంటే బిట్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాల్లో మనకి 50% ఇస్తారని అంటున్నారు. మరి కొంతమంది 30% వస్తున్నాయని చెప్తున్నారు. అంటే లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే మనం ఇందులో ఉన్నట్లుగా పరిగణిస్తున్నాం. సో కాబట్టి మొత్తానికి ఏదైనా సరే మనకి ఆ స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ అన్ని సిలబస్ మొత్తం కూడా దీంట్లో మెర్జ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఒక 20-30% మనకి అదనంగా ఉన్నటువంటి సిలబస్ అని అనుకోవచ్చు. సో కాబట్టి ఇవి చదువుకుంటే ఆ మిగిలిన సిలబస్ కూడా దీంట్లోనే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఒక సరైనటువంటి ప్లానింగ్ ప్రకారం ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటూ స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలవెంట్ గా ఉన్నటువంటి టాపిక్ చదువుకునేటప్పుడు అవి దగ్గర పెట్టుకోండి. సో ఈజీగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లో ఫోటోసింథసిస్ చదివితే 10th లో ఉన్నటువంటి ఫోటోసింథసిస్ అనేది జస్ట్ 1% అన్నట్లే, అది జస్ట్ ఒక పేజీలోనే ఉంటుంది దానికి సంబంధించింది. సో కాబట్టి అలాంటి అంశాలు కూడా దాంట్లోకి రావడం జరుగుతుంది. ప్లాంట్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్ ఇవన్నీ కూడా మనం ఇందులో చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ ని మంచిగా ప్లాన్ చేసి చదువుకునే ప్రయత్నం చేయండి. మన రాబోయేటటువంటి చాలా రోజుల్లో వీటికి సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఒక్కొక్క టాపిక్ వాటి మీద ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.